అందరికీ దసరా శుభాకాంక్షలు. దసరా అంటేనే శక్తి స్వరూపిణి దుర్గమ్మ శక్తి సామర్థ్యాలని అవతారాలని ఈ జగతికి చాటి చెప్పిన పండగ అంటాం కదా. మరి ఈ శక్తి స్వరూపాలని తలుచుకుంటూనే ఒకసారి మనం మహాశక్తి ఏమైంది అనే క్వశ్చన్కి సమాధానం ఏంటో చూద్దామా. మహాశక్తి అంటున్నారు అంటే మహిళలకి నెలకి 1500 ఇస్తాను అని చంద్రబాబు ఇచ్చిన హామీ గురించే కదా. పండగ నాడు కూడా రాజకీయాలు ఎందుకు మాట్లాడతారు అని కొందరు క్వశ్చన్ చేయడానికి నీతి సూక్తులు వల్లించడానికి ట్రై చేస్తారేమో. అలా ట్రై చేసే వాళ్ళకి నేను ముందుగానే ఒక విషయం చెప్తున్నా. విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా అంటేనే అయితే లలిత సహస్రమో లేదంటే గనక దుర్గమ్మ అవతారాల గురించో కదా ప్రతిధ్వని వినిపించేది ప్రతిసారి. అలాంటి చోట కూడా మనం విజయవాడ ఉత్సవాలు అని పెట్టి రాజకీయ ప్రసంగాలు దంచుతూ ఉన్నప్పుడు దసరాలో రాజకీయ క్వశ్చన్స్ వేయకూడదు అని తప్పుబట్టే నైతికత ఉందా మనకి? అంటే మన దగ్గర దసరా వేరు రాజకీయం వేరు కానే కాదు కదా. మరి అలాంటప్పుడు మనకి హామీ ఇచ్చిన మహాశక్తి ఏమైంది చూద్దామా. అన్నట్టు నేను ఈ పథకం వెనక అసలు వ్యూహం ఏంటి, పథక రచన ఎలా చేశారు, ఇప్పుడు ఆ పథకం అమలు కాకపోతే కనుక పరిణామాలు ఎలా ఉంటాయి అనేది విత్ డీటెయిల్స్ సమ్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చెప్పబోతున్నా. 2019 ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ టైం పూర్తి అయిపోయింది, 5 గంటలు అయిపోయింది సాయంత్రం. అప్పటికే లైన్లో ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తూ ఉంటారు కదా. రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న విజువల్స్ చూస్తూ ఉన్నాను. నేను ఆంధ్రజ్యోతి న్యూస్ హెడ్గా ఉన్నా. క్యూ లైన్లలో మహిళలు భారీ స్థాయిలో ఓటేసేందుకు వెయిట్ చేస్తూ ఉన్నారు. క్యూ లైన్లు మెల్లగా కదులుతూ ఉన్నాయి. 5 కాదు 7 అయింది, 8 అయింది. అలాగే మహిళలు ఓపికగా ఉండేసరికి నేను వెంటనే ఆ దృశ్యాలన్నీ చూపిస్తూ కృష్ణరాజు పాట ఒకటి ఉంటుంది కదా, ఆడాళ్ళు ఎస్ అదే ఆ పాట వేసా. ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. వేసేసరికి అప్పట్లో మా టీము అది లూప్లో పెట్టి తిప్పుతూ ఉంటే నాకు ఒక ఫోన్ వచ్చింది. ఆడవాళ్ళు ఇంత క్యూలో ఇంత టైం నిలబడ్డారు అంటే అది యాంటీ ఇన్కంబెన్సీ బా మనకి దెబ్బ పడబోతుంది అని ఆ ఫోన్ సారాంశం. సార్ దెబ్బ ఎవరికి పడుతుంది అనేది తర్వాత ముందు ఆడవాళ్ళు ఇన్ని గంటల పాటు ఓపికగా నిలబడడం అనేది అయితే విషయం కదా, అందుకనే నేను పాట పెట్టా అని నా జస్టిఫికేషన్ నేను ఇచ్చా. సరే సరే అర్థమైంది కానీ కొంచెం టోన్ డౌన్ చెయ్యి అని అవతల వైపు నుంచి రెస్పాన్స్. సీన్ కట్ చేస్తే 1 రోజు 2 రోజుల తర్వాత మాట్లాడితే ఇట్స్ ఆల్మోస్ట్ గాన్ అనే క్లారిటీ వచ్చేసింది. ఆ తర్వాత 1-2 రోజులకే ఈవీఎంల మీద యుద్ధం అంటూ డెలిగేషన్ ఢిల్లీ వెళ్ళిపోయింది. ఇది మహిళల ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంటుంది ఏపీ రాజకీయాల మీద అని చెప్పడానికి 2019 ఎన్నికల టైంలో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ స్టేట్ వైడ్గా వచ్చిన ఒక రివల్యూషన్. మరి ఇలాంటి రివల్యూషన్ ఎలా ఫేస్ చేయాలి? మల్టీ సైడెడ్ స్ట్రాటజీ అక్కడి నుంచే మొదలైంది. ఏపీలో అరాచకం, అల్లకల్లోలం, గందరగోళం, మహిళల మాన ప్రాణాలకి రక్షణ లేదు, శాంతి భద్రతలు లేనే లేవు అనే ప్రచారం మొదలైంది చూసారా. 30,000 మంది పైచిలకు ఆడపిల్లలు అదృశ్యమైపోయారు. ఆ ప్రచారానికి స్టార్టింగ్ పాయింట్ ఈ ఆడాళ్ళు మీకు జోహార్లు లాంటి పరిస్థితులే. ఎస్ అంటే మొత్తం అరాచకం అయిపోయింది అనే ప్రచారం మీడియా వైపు నుంచి మొదలైతే రాజకీయం టాక్టికల్గా మహిళల్ని దువ్వడానికి కొత్త ప్రయత్నాలు చేసింది. చాలామంది గుర్తుండే ఉంటుంది. రక్షాబంధన్ లాంటివి, శ్రావణ శుక్రవారాలు లాంటివి ప్రత్యేకమైన ఈవెంట్లు పెట్టి ఎన్నికలు ఇంకా 2 ఏళ్ళు ఉండగానే కొత్త హామీలు ఇవ్వడం అనేది చంద్రబాబు అప్పట్లోనే స్టార్ట్ చేశారు. అంటే ఏది 2022 చివరికి 2023 నాటికే. అంటే మహిళలే నిర్ణాయక శక్తి కాబట్టి వాళ్ళని ఏదో రకంగా ఆకట్టుకోవాలనేది ప్రయత్నం అనమాట. ఒక పక్కన రాజకీయంగానేమో ప్రయత్నం చేయడము, ఇంకో పక్కన మీడియాలో అసలు అరాజకం అయిపోయింది అని జనాన్ని భయభ్రాంతులకి గురి చేయడము, మహిళల్ని మానసికంగా టీడీపీ వైపు చూసేలాగా చేయడం అనే డబుల్ ఎడ్జ్డ్ వ్యూహం ఇందులో ఉంది. అన్నట్టు ఇదే సందర్భాల్లో చంద్రబాబు ఒక మాట చెప్పేవారు, వంట చేసేయండి, మీరు ఒక 10 మంది కలవండి, ఆ కాలనీలో 2 సార్లు తిరిగే చెప్పేసేయండి. చూసారు కదా ఏం చెప్పారు. మహిళలు ఇంటి పనులు వంట పనులు అయిన తర్వాత చంద్రబాబుకు ఓటేయాలి అనే ప్రచారాన్ని వాళ్ళ వీధిలోనూ వాళ్ళ కాలనీలోనూ వాలంటరీగా చేయాలట. ఇలాంటి మాటలు చాలా సందర్భాల్లో చెప్పడం చూసాం. దీనికి కల్మినేషన్ ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు. సూపర్ 6లో 6 హామీలు ఉన్నట్టు కనపడతాయి కానీ అందులో కొత్తగా ఇచ్చిన హామీ ఈ మహాశక్తి ఒక్కటే. అంతే కదా, తల్లికి వందనం అన్నారు, అది అప్పటికే జగన్ అమ్మఒడిగా అమలు చేస్తూ ఉన్నాడు. రైతులకి 20,000 ఇచ్చేస్తాము అన్నారు, కానీ రైతు భరోసా పేరుతో జగన్ తొలిసారిగా ఒక స్కీమ్ తీసుకురావడము, కేంద్రం కూడా అందులో కాంట్రిబ్యూట్ చేయడం అప్పటికే ఉంది. అయితే నెంబర్ పెద్దదిగా పెట్టి ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. అంటే ఆ 2 పాత స్కీమ్సే. ఇక ఆ తర్వాత ఉన్న వాటిలో మహిళలకి ఉచిత ప్రయాణం అన్నారు, దానికోసం
ప్రత్యేకంగా చేసేదేం లేదు కదా, ఆర్టీసీ ఆల్రెడీ ఉంది, బస్సులు ఆల్రెడీ తిరుగుతున్నాయి, అందులో కొన్ని బస్సులు కేటాయించారు. దీనివల్ల మహిళలకు ఎంత లాభమో తెలియదు కానీ ఆర్టీసీ మీద మాత్రం భారం గట్టిగానే పడుతుంది. అసలే అప్పుల మీద బతికే ప్రభుత్వం ఆర్టీసీకి ఎలాగో రీఎంబర్స్ చేయదు కాబట్టి ఆర్టీసీ సర్వీసుల్లోనూ క్వాలిటీలోనూ ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అనేది మనకి బహుశా వచ్చే దసరాకి తెలిసిపోతుంది. ఆ తర్వాత బస్ పాసులు ఛార్జీలు కూడా పెరుగుతాయి. మనకంటే ముందు ఈ స్కీమ్ తెచ్చిన తెలంగాణలోను, ఇటు దిగువన ఉన్న కర్ణాటకలోను ఆల్రెడీ ఇదే సినారియో ఉంది కాబట్టి సరే అది కూడా ఓకే. ఆ తర్వాత దీపం పేరుతో ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాము అని ప్రచారం చేస్తున్నారు. అయితే ఎంతమందికి ఇచ్చారు, మీలో ఎంతమంది తీసుకున్నారు అనేది నాకంటే మీకు ఎక్కువ మందికి తెలుసు కదా. ఇక ఎటొచ్చి అందులో కొత్తగా ఇచ్చిన హామీ మహాశక్తి, అంతే కదా. మహిళలకి ప్రతి ఒక్కరికి 1500 ఇస్తాము అని చెప్పేసరికి చాలా మందికి ఆశ పుట్టింది. అప్పటికే మీడియాలోనేమో అరాచకం జగన్నంతా అనే ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు ఏమో తీయగా పుల్లగా మాటలు చెప్తూ ఉన్నారు. ఎన్నికలు వచ్చేసరికి 1500 ఇస్తాము అనేసరికి మహిళలు ఇటువైపు చూశారు. ఎందుకు అంటే అత్తమామలు ఉంటే కనుక వాళ్ళకేమో పెన్షన్లు ఇస్తున్నాడు జగన్. ఆ తర్వాత అమ్మఒడంటూ పిల్లల స్కూల్కి వెళ్ళడానికి ఖర్చులు ఇస్తున్నాడు. కానీ మహిళలకు ఏమి ఇస్తున్నాడు, ప్రత్యేకంగా ఏమి ఇవ్వట్లేదు కదా, మరి చంద్రబాబు ఇస్తా అన్నాడు కదా అని అటువైపు చూశారు. మహిళల సంఖ్య తక్కువేం కాదు కదా, పైగా ఓట్లు వేసే వాళ్ళలో సగం మంది కంటే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే మగాళ్ళలో కుర్రకారు చాలా మంది ఓట్లేరు. అందుకని ఓటర్లలో 60% మహిళలు ఉంటారు. ఈ లెక్కన టాక్టికల్ గా ఆ 60% బ్రాకెట్ ని చంద్రబాబు క్యాప్చర్ చేయడానికి మహాశక్తి అనేది ఉపయోగపడింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు, 100 మాటలు చెప్పక్కర్లా, ఒక్క డైలాగ్ చాలు. ఆడవాళ్ళకి నెలకి 1500, అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి. చూసారుగా అచ్చన్న ఏమన్నారు అంటే ఆ పథకాన్ని అమలు చేయాలంటే ఏపీని అమ్మాలట. ఏపీ నమ్మడం సాధ్యమయ్యే పని కాదు కదా, మహా అయితే పీపీపీలో ప్రైవేటైజేషన్ చేసుకోగలుగుతారు. ఏపీని నమ్మలేరు కాబట్టి ఆ పథకం రాదనమాట. రాదు కాబట్టే ఆ పథకాన్ని P4తో అనుసంధానం చేస్తున్నాము అని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించడం చూసేశాం. ఆడబిడ్డనిది P4కి లింక్ చేసి అంటే మహాశక్తి పథకం ఇక లేనట్టే. ఈ ఇన్సిడెంట్స్ అన్ని ఒక చోట పోస్ట్ చూస్తే మహిళల్ని వ్యూహాత్మకంగా ఆకట్టుకోవడానికి ఒక పక్కన ప్రచారము, ఇంకో పక్కన సింపతి, మరో పక్కన హామీ ఇచ్చి దానికి మహాశక్తి అనే పేరు పెట్టి రాజకీయంగా లబ్ధి అయితే పొందారు కానీ ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసే సామర్థ్యం కానీ ఆలోచన కానీ ప్రభుత్వానికి లేవు అనే విషయం ఇప్పుడు అర్థమైపోతూ ఉంది. మరి ఈ వాస్తవం అర్థమైన తర్వాత ఇప్పుడు మహిళల పరిస్థితి ఎలా ఉంది? ఇదివరకంటే డబ్బులు మహిళలకి ప్రత్యేకంగా నేరుగా రాలేదేమో, కానీ ఇప్పుడు డబ్బులు రాకపోగా ఎదురు ఎలాంటి అవస్థలు పడుతున్నారో పల్లెలకు వెళ్తే కనపడుతుంది. ఊరూరా బెల్ట్ షాపులు వచ్చిన తర్వాత నిరంతరం మద్యం తాగటం తథ్యం అన్నట్టుగా ప్రభుత్వ పాలసీ మారిపోయిన తర్వాత పెన్షన్లకో మిగతా స్కీములకో ఎక్కడన్నా ఇచ్చిన డబ్బులు కూడా ఈ మద్యంలో ప్రభుత్వమే వెనక్కి లాక్కుంటోంది అనే విషయం మహిళలకు బోధపడిన తర్వాత నువ్వు ఇస్తానంటివి ఇవ్వకపోతేవి ఇప్పుడు అంతకు ముందు వచ్చే పథకాల డబ్బులు కూడా నువ్వు మద్యంతో లాక్కుంటివా అని ఆలోచించడం స్టార్ట్ అవుతా ఉంది. ఎందుకంటే ఇది 2వ దసరా ఆల్రెడీ, మరో 2 దసరాలు అయితే ఎన్నికలు రానే వస్తాయి. మరి ఈసారి మహిళలు మహాశక్తులై ఎలాంటి సమాధానం చెప్తారు, ఓటుతో ఏ తీర్పిస్తారు అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్.